పుట్టినరోజునే తండ్రి చితికి బాలుడు నిప్పు పెట్టాల్సి వచ్చింది. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది. అనుమతులు లేని కేబుళ్లను తొలగించండి. రామంతాపూర్ విద్యాఘాతం ఘటనపై హైకోర్టు వ్యాఖ్యలు. తల్లిదండ్రుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన 9 ఏళ్ల బాలుడు తండ్రి చితికి నిప్పు పెట్టాల్సిన దుస్థితి ఎదురైంది. తండ్రి మరణ వేదన అతని బాల్యంపై చెరగని ముద్ర వేసింది. ఇలాగే 6 కుటుంబాల ఆవేదనకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒకరిపై ఒకరు చెబుతూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. దీనికి అందరూ బాధ్యులే. ఇది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. జస్టిస్ నగేష్ భీమపాక. ఏదైతే మొన్న రామంతపూర్లో జరిగిన ఘటన, ఒక 9 ఏళ్ల బాలుడు అతని బర్త్డే రోజునే వాళ్ళ ఫాదర్ చనిపోతే తండ్రి చితికి నిప్పట్టించారంట. సో హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక నిన్న ఆర్గ్యుమెంట్స్ ఏదైతే హియరింగ్ జరుగుతున్నప్పుడు ఈ విషయం కూడా చెప్పారంట. విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా కట్టిన కేబుళ్లను తక్షణం తొలగించాలని హైకోర్టు శుక్రవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతులున్న వాటిని గుర్తించి అవి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనుమతులున్న కేబుల్ ఏజెన్సీలు అనధికారిక కేబుళ్లను తొలగించే ప్రక్రియలో విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆదేశించింది. అక్రమ కేబుళ్లను తొలగించడానికి, ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవాలని దానిపై ప్రభుత్వం టీజీఎస్పీడీసీఎల్తో పాటు పిటిషనర్ కూడా ప్రతివాదనలతో రావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. రామంతపూర్లోని విద్యాఘాతకంలో 6 మృతి చెందిన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుళ్లను కత్తిరించడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ రవి వాదనలు వినిపిస్తూ అన్ని అనుమతులు పొందాకే స్తంభాల ద్వారా కేబుళ్లను తీసుకున్నామన్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నగరమంతటా కేబుళ్లను కట్ చేశారన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరపున ఎన్ శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 20 లక్షలకు పైగా స్తంభాలుండగా 1,73,000 స్తంభాలకు మాత్రమే అనుమతులున్నాయని తెలిపారు. ఆయన ప్రతి స్తంభానికి విచ్చలవిడిగా కేబుళ్లను కట్టేశారని తెలిపారు. పరిమితికి మించి కేబుళ్లను ఉండడంతో స్తంభాలు భారం భరించలేక వాలిపోతున్నాయన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కేబుళ్లు బరువుకు స్తంభాలు వాలిపోతుంటే కింది సిబ్బంది జేబులు సొమ్ముతో నిండుతున్నాయని వ్యాఖ్యానించారు. అక్రమంగా కేబుళ్లు ఉన్నాయని గుర్తించినప్పుడు వాటిపై మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టాలున్నా విధానంగా ఉన్నాయని, సరళంగా ఉంటే అనుసరించలేరు, కఠినంగా ఉంటే అమలు చేయలేరన్నారు. 6 కుటుంబాలకు చెందిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలు ఎంత వేదనకు గురవుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఈ నిర్లక్ష్యానికి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. అనుమతులు లేని కేబుళ్లతో పాటు అనుమతులుండి మనిషికి తగిలేలా ఉన్న కేబుళ్లను తొలగించాల్సిందే అని తేల్చి చెప్పారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక. సో న్యూస్ పేపర్లో చూసాము, ఈనాడు వార్తాపత్రికల్లో, ఈనాడు కాకుండా అన్ని వార్తాపత్రికల్లో ఈరోజు వార్త వచ్చింది. అదే ఆర్డర్ మీకు చూపిస్తున్నాను. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ కాపీ ఇది. హానరబుల్ శ్రీ జస్టిస్ నగేష్ భీమపాక, రిట్ పిటిషన్ నంబర్ ఆఫ్ 24786 of 2025 between Bharti Airtel Limited and Telangana State and Southern Power Distribution Company, the State of Telangana Principal Secretary, Government of Telangana Energy Department, Secretariat Building and Union of Bank of India. ఏదైతే నిన్న చెప్పాను అదే డీటెయిల్స్, క్రియేట్ చేసుకున్న డీటెయిల్స్ కూడా నిన్న వీడియోలో నేను చెప్పాను. సో ఫైనల్గా ఇవన్నీ అవసరం లేకుండా హైకోర్టు ఇచ్చిన అఫీషియల్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ WP నెంబర్ 24786 of 2025, పిటిషనర్ పేరు భారతీ ఎయిర్టెల్. సో ఆర్డర్. Here Sri Ravi, Lend Senior Counsel appearing on behalf of Sri Sanjay Suraneni, Lend Counsel for the petitioner, Sri Narsimha Sharma, Lend Senior Counsel for Central Government, and Sri N. Sridhar Reddy, Lend Standing Counsel for Respondent number 2. At request of Lend Counsel for filing the respective contest on behalf of respondents, since they have already received instruction from their respective department, list this matter on 25/8/2025. అయితే ప్రతివాదులు అంటే టీజీఎస్పీడీసీఎల్ కావచ్చు. సో వాళ్ళు 25th రోజున ఈ మ్యాటర్ని లిస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే సరే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు న్యాయమూర్తి గారు. అండ్ లెండ్ సీనియర్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ రిక్వెస్టెడ్ దట్ till Monday let there be direction to respondent not to cut or remove or take any coercive action in the respect of the optical fiber cables which were installed by the petitioner on the poles of respondent number 2. అయితే మళ్ళా వీళ్ళు న్యాయమూర్తి గారిని కోరారు, కోర్టు వారిని కోరారు. అయితే అప్పుడు వరకు మండే వరకు ఎలాంటి కేబుల్స్ మావి తొలగించొద్దు అని. అయితే
మా కేబుల్స్ అంటే ఎయిర్టెల్ దీంట్లో పిటిషనర్ కాబట్టి ఎయిర్టెల్కి సంబంధించిన కేబుల్స్ తీయొద్దని మళ్ళా ఎయిర్టెల్ తరపు అడ్వకేట్ కోరినట్టు జస్టిస్ గారికి సరే అని ల్యాండ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండ్ నెంబర్ 2 అష్యూర్స్ దట్ దే విల్ నాట్ వాళ్ళ మళ్ళా గవర్నమెంట్ తరపు ప్లీడర్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండ్ నెంబర్ 2 అష్యూర్స్ దట్ దే విల్ నాట్ రిమూవ్ ద కేబుల్స్ ఆఫ్ ద పిటిషనర్ టిల్ మండే. He further submit that there are so many cables which are lying on the poles without obtaining any permission from their department. Yes, sure, మేమైతే మండే వరకు రిమూవ్ చేయము, కాకపోతే పర్మిషన్ లేనివి చాలా కేబుల్స్ పై ఉన్నాయి, దాని సంగతి ఏంటి అని అడిగారు. అయితే ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ దట్ రెస్పాండ్ నెంబర్ 2 is liberty to remove all the cables which were installed without obtaining any permission from the department. అయితే పర్మిషన్ లేని అన్ని కేబుల్స్, అది ఎయిర్టెల్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు, పర్మిషన్ లేనివి ఒకవేళ పర్మిషన్ ఉంటే కానీ అది చేతికి తాకుతుంటే ఇమీడియట్ రిమూవ్ చేయాలని ఆర్డర్ ఉంది. 4 నెలల ముందు ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తున్నాను. 4 నెలల ముందు నేను చెప్పాను, J24 న్యూస్లో మేము చెప్పాము ఇలాంటి కేబుల్స్ వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదం ఉందని. ప్రమాదాలు జరిగాయి, మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. హైకోర్టుకు వెళ్ళింది కేవలం భారతీ ఎయిర్టెల్ మాత్రమే, వేరే కంపెనీలు వెళ్ళలేదు. హైకోర్టు జస్టిస్ నగేష్ తిమ్మపాక గారికి నా ధన్యవాదాలు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ జస్టిస్ గారు, మంచి ఆర్డర్ ఇచ్చారు మీరు. అండ్ ఇప్పటికీ కూడా కొన్ని కాలనీల్లో, కొన్ని స్లమ్ ఏరియాస్లో, అల్లాపూర్లో ఇప్పటి వరకు కేబుల్స్ తీయలేదు. నేను ఏఈ గారితో మాట్లాడాను, ఈ విషయంపై తప్పకుండా సీఎండి గారి దగ్గరికి మళ్ళీ వెళ్తాను. తప్పకుండా నేను మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దగ్గరికి మళ్ళీ వెళ్తాను. హైకోర్టు ఆదేశాలు ఏమిచ్చింది? హైకోర్టుకి పోయింది కేవలం భారతీ ఎయిర్టెల్ మాత్రమే. అది కూడా జస్టిస్ మన గవర్నమెంట్ తరపు న్యాయవాది చెప్పారు, 20 లక్షలకు పైగా స్తంభాలుండగా 1,73,000 స్తంభాలకు మాత్రమే పర్మిషన్ ఉన్నాయి. మళ్ళీ 1,73,000 స్తంభాల్లో అల్లాపూర్ స్తంభాలు ఉన్నాయా? ఎందుకు తీస్తలేరు? 4 నెలల నుంచి మొరపెట్టుకుంటున్నా, ఎందుకు మీ చెవిలో నా మాట వెళ్తలేదో నాకు అర్థం అవ్వటం లేదు. నేను చెప్పినప్పుడు వల్ల నేను తీసేస్తున్నాము అన్నారు, నేను మళ్ళీ మాట్లాడితే నేను తీసేస్తున్నా అన్నారు. బట్ ఇప్పటివరకు నో యాక్షన్. హైకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి తీసేవేయాలని. అది కూడా పర్మిషన్ ఉన్నా కూడా ఒకవేళ చేతికి తగులుతుంటే అవి ఇమీడియట్గా రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. ఇంతవరకు వచ్చినా మీరు మేల్కొనకపోతే తప్పకుండా J24 న్యూస్ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తుంది. ఈ కేబుల్లు తీసే వరకు నా ఉద్యమం ఆగదు, J24 న్యూస్ ఉద్యమం ఆగదు. ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్టిస్ భీమపాక గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఇలాంటి మంచి ఆర్డర్ ఇచ్చినందుకు. సార్ మీకు కూడా నేను రిప్రజెంటేషన్ పంపిస్తాను. ఒక హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి మీరు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ పనులని కొనసాగుతలేదు. తప్పకుండా దీని మీద మీకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను. అండ్ మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రికి నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. సార్ కొన్ని ఏరియాలో ఇప్పటివరకు ఆర్డర్స్ లేరు. సీఎండి ముషరఫ్ గారు, నేను గత 3 రోజుల నుంచి మీకు మీ మొబైల్ ద్వారా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నాను, బట్ మీ మొబైల్ నాట్ రీచబుల్ వస్తుంది. తప్పకుండా మీ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకవేళ మీరు నా వీడియో చూస్తుంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి, ఆదేశాలు ఇవ్వండి, ఏరియాలో తీయమని. మా ఏరియాలో అల్లాపూర్ ఏరియాలో ఇంకా ఈ కేబుల్ అనేవి అలాగే ఉన్నాయి. ఇంకా వేరే ఏ ఏరియాలో ఉన్నాయి ఇవి తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.